రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన ముగించుకుని వెళ్లిన మరుసటి రోజే అమెరికా అండర్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ ఫర్ పొలిటికల్ అఫైర్స్ అలిసన్ హుకర్ భారతదేశానికి వచ్చారు. ఇది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యూహాత్మక పరిణామం. అగ్ర దేశాల మధ్య పెరుగుతున్న పోటీని, ఈ పోటీలో భారతదేశ ప్రాముఖ్యతను ఇది స్పష్టం చేస్తుంది. భారతదేశం సాంప్రదాయంగా రష్యాకు రక్షణ రంగంలో ముఖ్య భాగస్వామి. పుతిన్ పర్యటనలో ఇరు దేశాల రక్షణ ఒప్పందాలు, ఇంధన సహకారం, ముఖ్యంగా చమురు కొనుగోళ్లకు సంబంధించిన చర్చలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. అయితే రష్యాతో భారత్ బంధం, ముఖ్యంగా రక్షణ కొనుగోళ్ల విషయంలో అమెరికా దృష్టిలో ఒక సంక్లిష్టమైన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన సృష్టించిన సానుకూల వాతావరణాన్ని తక్షణమే పర్యవేక్షించడానికి, అమెరికా భారత్ సంబంధాల్లో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా చూసుకోవడానికి అలిసన్ హుకర్ భారతదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును ఎదుర్కోవడానికి అమెరికాకు భారతదేశం అత్యంత ముఖ్యమైన భాగస్వామి. క్వాడ్ కూటమిలో భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి హుకర్ చర్చలు జరిపారు. అలాగే రష్యా నుంచి S-400 వంటి అధునాతన రక్షణ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేయడం అమెరికాకు ఇష్టం లేదు. రష్యన్ కొనుగోళ్లకు ప్రత్యామ్నాయంగా అమెరికా అధునాతన ఆయుధాలు, సాంకేతిక బదిలీకి సంబంధించిన అవకాశాలను భారతదేశానికి వివరించడానికి హుకర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని పటిష్టం చేయడంపై హుకర్ ఫోకస్ చేశారు. ఇదంతా చూస్తుంటే అగ్ర దేశాలుగా చెప్పుకునే అమెరికా, రష్యాలు భారత్ను ఎంత కీలక భాగస్వామిగా చూస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ భారత్ ఏ ఒక్క ప్రపంచ శక్తికి పూర్తిగా లోబడకుండా తన జాతీయ ప్రయోజనాలను బట్టి వివిధ దేశాలతో సంబంధాలను పెంచుకుంటూ పోతోంది. రష్యా, అమెరికాలు భారతదేశంలో తమ బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి పోటీపడడం వల్ల రక్షణ పరికరాలు, సాంకేతిక బదిలీ మరియు వాణిజ్య ఒప్పందాల విషయంలో ఉత్తమ ప్రయోజనాలను పొందేందుకు భారత్కు వీలుంటుంది. ఒకవైపు పుతిన్ను ఆహ్వానించడం ద్వారా రష్యాతో పాత స్నేహాన్ని, ముఖ్యంగా రక్షణ ఒప్పందాలను కాపాడుకోవడం, మరుసటి రోజు హుకర్ ఆహ్వానించడం ద్వారా పాశ్చాత్య దేశాల నుంచి ఆర్థిక పెట్టుబడులు, సాంకేతికత సహకారాన్ని కొనసాగించడం ఇండియా ఎఫెక్టివ్ డిప్లొమసీకి ఉదాహరణ. మొత్తానికి పుతిన్ పర్యటన తర్వాత అలిసన్ హుకర్ పర్యటన అనేది అంతర్జాతీయ వేదికపై భారతదేశం కీలక శక్తిగా అవతరిస్తోందనడానికి సాక్ష్యం. ప్రపంచ శక్తులు తమ తమ ప్రయోజనాల కోసం భారతదేశంతో సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి పోటీ పడుతున్న ఈ తరుణంలో భారత విదేశాంగ విధానాన్ని వ్యూహాత్మక విజయంగా పరిగణించుకోవచ్చు. భారతదేశం తన సొంత ప్రయోజనాలను కాపాడుకుంటూ ప్రపంచ సమతౌల్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.